ఇంటికి దీపం ఇల్లాలంటారు. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలంటారు. అంటే మనం ఇంటిని ఎలా పెట్టుకుంటున్నాము, మన ఇంట్లో వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అన్న విషయాలన్నీ గూడా ఆ ఇంటి ఇల్లాల మీదే ఆధారపడి ఉంది అని అంటుంటారు పెద్దవాళ్ళందరూ. అంటే మనం ఇంట్లో మన ఇల్లాలుగా, మన హోమ్ మేకర్‌గా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది మనం పోషిస్తా ఉంటాము. సో, ఆ ఇంపార్టెంట్ రోల్‌లో ఇంకా కొంచెం ఎఫిషియెంట్‌గా వర్క్ చేసినప్పుడు, ఎఫిషియెంట్ అంటే మనం కొన్ని ప్లానింగ్స్ ప్రకారం వెళ్ళినప్పుడు, కొన్ని లక్షణాలనేవి మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు, మనం ఇంకా కొంచెం బాగా వెళ్ళొచ్చన్నది నా ఉద్దేశం అనమాట. సో, ప్రతి ఇల్లాలికి కూడా ఈ 10 లక్షణాలు ఉండాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. సో, అవేవేంటంటే కంపల్సరీగా మనం చేయాల్సిన పనులు ఏంటివనేవి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో, ఉదయాన్నే లేవంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం ఫేస్ వాష్ చేసుకోవటం కానీ, లేదంటే అట్లాగా వెళ్ళేసి మనం స్టవ్ దగ్గర ఆన్ చేసేసి స్టవ్ పట్టుకొని మనం పొయ్యి వెలిగించేసి వంట చేసేయాలని చూడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందు మార్నింగ్ లేవంగానే స్టవ్ దగ్గరికి వెళ్ళే ముందు మనం కొంచెం వాటర్ తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి లేవటంతోటే కొంచెం హడావుడిగా పని చేసేసుకునే కాకుండా కొంచెం ఇంట్లో వాళ్ళకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం లేచాము అంటే గనక మనం పీస్ఫుల్‌గా వర్క్ చేసుకోవడానికైతే మనకు అవకాశం ఉంటది. సో, ముందు లేవంగానే బ్రష్ కూడా చేయకుండా మనం స్టవ్ దగ్గరికైతే అసలు వెళ్ళకూడదు అన్నది నా ఫస్ట్ పాయింట్ అనమాట. సో, అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ అసలు వెళ్ళనండి. ఫస్ట్ వాటర్ తీసుకొని కాసేపు రిలాక్స్‌డ్‌గా వాటర్ తాగేస్తాను. ఆ తర్వాత మిగతా వర్క్స్‌లోకి వెళ్తాననమాట. సో, ఇదైతే మార్నింగ్ అయితే బ్రష్ చేసుకోకుండా అసలు మనం స్టవ్ దగ్గరికెళ్ళి స్టవ్ అయితే వెలిగించకూడదు. ముందు మనం గూడా లేవటంతోటే పని అని దబదబా పరిగెత్తకోకుండా, మనం గూడా కొంచెం రిలాక్స్‌గా వర్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే, ఆ డే అంతా గూడా చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా జరిగిపోతుంది. సో, ఇదైతే నా ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసరికి మనం ఇల్లు చిన్నదైనా, పెద్దదైనా, అపార్ట్మెంట్ అయినా, ఇండివిడ్యువల్ హౌస్ అయినా, వాకిలి పెద్దదైనా, చిన్నదైనా ఒక చిన్న ముగ్గైనా వేసుకోవాలి. రోజు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని హైరానా పడే కంటే, ఒక్క చిన్న ముగ్గైనా అందంగా వేసుకొని మన వాకిలిని అందంగా చేసుకోవడానికి, ఒక పాజిటివ్ ఎనర్జీని మన ఇంట్లో ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ ముగ్గు అనేది చాలా మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లక్ష్మీకరంగా భావించే మన ఇళ్లలో, మన సౌత్ ఇండియాలో చాలామంది వేసుకుంటామండి మనమైతే ముగ్గు అనేది. సో, ఈ ముగ్గు అనేది ఈ మధ్య కాలంలో చాలామంది అసలు వేసుకోవట్లేదు. సో, అది కూడా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న కల్చర్‌లో మనకి స్టిక్కర్‌లు ఇవన్నీ వచ్చేసరికి అవే యూజ్ చేస్తా ఉంటారు మాక్సిమం పీపుల్. అలా కాకుండా మనకు ఓపిక ఉన్నంతలో చిన్న ముగ్గన్నా వేసుకొని, మన వాకిల్లో మంగళకరంగా, శుభప్రదంగా ఉండేలాగా మనం చూసుకోవాలి. ఒక ఇంటి ఇల్లాలుగా గుమ్మంలోకి ఎవరన్నా వచ్చారంటే ఫస్ట్ గుమ్మంలో కనపడేది ముగ్గేనండి. సో, అటువంటి గుమ్మం ముందు అందమైన ముగ్గు వేసుకోవడం ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకోవడమే కాక, మనం ఆ వాకిట్లోంచి బయటికెళ్తున్నప్పుడు గానీ, వస్తున్నప్పుడు గానీ, ఆ ముగ్గుని చూసుకొని మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. సో, అందుకని గూడా దానికోసం ఒక పాజిటివ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం, మనందరికీ ఇంట్లో వాళ్ళందరికీ శుభంగా ఉండటం కోసం ఒక చిన్న ముగ్గైనా వేసుకోవడానికి అలవాటు చేసుకోవాలి. ముగ్గు అనేది మన జీవితంలో ఒక భాగంగా అనేది మార్చేసుకోవాలి. సో, దిస్ ఈజ్ మై సెకండ్ పాయింట్. సో, ఇది నా రెండో పాయింట్ అండి. నేను చెప్పాలనుకున్న రెండో పాయింట్ ముగ్గు వేసుకోవడం చాలా మంచిదనమాట. సో, అందరూ గూడా ఒకవేళ ఎవరైనా అలవాటు లేని వాళ్ళైతే ముగ్గు ఏసుకోవడం అలవాటు చేసుకోండి ఈ రోజు నుంచి. ముగ్గు అనేది ముగ్గు పిండితో వేస్తేనే మంచిదండి యాక్చువల్‌గా అయితే. సరే రాని వాళ్ళైతే చాక్ పీస్‌తో కూడా ఏస్తా ఉంటారు. ఏదైనా పర్వాలేదు. ముందసలు ఒకటంటూ అలవాటు చేసుకుంటే తర్వాత నెక్స్ట్ ఇంప్రూవ్‌మెంట్‌కైతే మనం చూసుకోవచ్చు. నా మూడో పాయింట్ నేను చెప్పాలనుకున్న మూడో పాయింట్ వచ్చేసరికి, మనం ఇంట్లో మార్నింగ్ లేవంగానే బ్రష్ చేయకుండా కాదండి, అసలు స్నానం చేయకుండానే అసలు వంటింట్లోకే వెళ్ళకూడదంట. కానీ మనం ఏంటంటే ఇప్పుడు కిచెన్స్ మనకి సెపరేట్‌గా ఉండవు కాబట్టి మనం బాల్కనీస్‌లో గానీ లేదంటే హౌస్‌లో అంతా అపార్ట్మెంట్స్ ఇలా కల్చర్‌లో ఉన్నప్పుడు మన కిచెన్‌లోంచి నడవకుండా మనకు అవ్వదు కాబట్టి అట్‌లీస్ట్ మనం నడిచినా కూడా కిచెన్‌లో వెళ్ళాము అంటే మనం స్టవ్ మీద పెట్టి ఏదైనా ఆన్ చేసుకొని వంట చేయాలి అంటే మాత్రం కంపల్సరీగా బ్రష్ చేసుకొని స్నానం చేసి మాత్రమే స్టవ్ దగ్గరికెళ్ళాలి. ఇది ప్రతి ఇంటి ఇల్లాలు నేర్చుకోవాల్సిన ఒక మంచి అలవాటండి. స్టవ్ దగ్గరికెళ్ళేటప్పుడు కంపల్సరీగా స్నానం చేసే వెళ్ళాలి. స్నానం చేసిన తర్వాతే మనం స్టవ్ ఆన్ చేయాలనమాట. సో, ఆ తర్వాత మన పని అనేది మనం ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే కంపల్సరీగా అయిపోద్దండి. చాలామంది ఉదయాన్నే వంట చేసేసుకుంటా ఉంటారు. మనం ముందు రోజు నుంచి ప్లాన్ చేసుకుంటే కంపల్సరీగా మనం అనుకోవాలే కానీ మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా ఏ పనైనా చేయొచ్చు. మనకి ఆ ప్లానింగ్ ఒకటి మనకి మనసులో ఒక ఆలోచన ఉండాలనమాట. మనం ఇలాగ చేయాలి అనుకుంటే కంపల్సరీగా అవుతదండి. ఒకప్పుడు నేను కూడా ఎప్పుడో లేచి ఎప్పుడో 11
గంటకి స్నానం చేస్తాను. ఒక 4, 5 ఏళ్ల నుంచి నేను అన్నీ మార్చేసుకున్నాను అనమాట. నాకు తెలియని కొన్ని విషయాలన్నీ కూడా నేర్చుకుంటూ వెళ్ళాను. సో, ఈరోజు నేను చేయగలుగుతున్నానంటే నేను కొన్ని రోజులుగా అలవాటు చేసుకున్న పనే అనమాట ఇది కూడా. సో, మనం అనుకుంటే మనసుంటే మార్గం అనేది ఉంటుంది కాబట్టి, సో, మనమైతే స్టవ్ దగ్గరికెళ్ళేటప్పుడైతే మాత్రం కంపల్సరీగా స్నానం చేసి స్టవ్ దగ్గరికి వెళ్ళేసి మన వంట అనేది ప్రారంభించాలి. ప్రతినిత్యం కూడా మన ఇంట్లో దీపారాధన 2 పూట్ల వెలిగేలాగా చూసుకోవాలండి. ఆడవాళ్ళకి ఇబ్బందైనా 5 రోజులు కాకుండా మిగతా రోజులు అన్ని రోజుల్లో కూడా దీపారాధన కంపల్సరీగా ఆహ్, వెలిగించేటట్టుగా మనం ప్రయత్నించాలి. ప్రతిరోజు గూడా మనం చూసే దీపం అనేది మనని ఒక మంచి దారిలో నడిపించడానికి, మనలోని ఒక పాజిటివ్‌నెస్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, మనలో ఉన్న అహంకారాలు, ద్వేషాలు, కోపాలు అవన్నీ కరిగిపోవటానికి ఆ దీపం అనేది మనకి ఎంతగానో సహకరిస్తుంది. సో, అందుకని మనం కంపల్సరీగా 2 పూట్ల దీపారాధన చేయడానికి డైలీ గూడా చేసుకుంటా ఉండాలి. వీలైనంత వరకు ఉదయాన్నే చేసుకుంటే గనక ఇంట్లో వాళ్ళందరికంటే ముందు లెగిస్తే కంపల్సరీగా దీపారాధన అనేది తొందరగా అయిపోతుందండి. ఆ తర్వాత దేవుడి పని అయిపోయిన తర్వాత మిగతా ఏ పనైనా కూడా మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. దేవుడి పని అయిపోతే గనక. సో, ఆ విధంగా మనం కంపల్సరీగా ప్లాన్ చేసుకోవాలి. భగవంతుడు మన దేవుడికి చేతులకు దండం పెట్టుకొని మనం మొక్కుకుంటున్నప్పుడు, మొక్కంటే మన కష్ట సుఖాలు చెప్పుకుంటున్నప్పుడు స్వామివారి ముందు మన అహంకారాన్ని, మన రాగద్వేషాలన్నిటిని కూడా ఆయన దగ్గర సమర్పించేసి, ఆయన పాదాల దగ్గర సమర్పించేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్తారు, ఒక భక్తుడు నేను నేను కొంత దూరం నడిచి వెళ్తున్నప్పుడు స్వామి మీరు 2 పాదాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత నా ఒక్క పాదాలే కనపడ్డాయి అంటే శ్రీకృష్ణుడు అంటారు, "అరే పిచ్చివాడా! నువ్వు ఒక్కడివే వెళ్ళటం కాదు. నిన్ను నా తలపైన ఎత్తుకొని వెళ్తున్నాను" అని చెప్తారనమాట. అంటే మనకి కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా స్వామివారి అండనేది మనకైతే కంపల్సరీగా ఉండాలండి. అది ఎవరికైనా సరే, ఎలాంటి వాళ్ళకైనా సరే. సో, మనం ఏ పొజిషన్‌లో ఉన్నా, హాయిగా ఉన్నా, దుఃఖంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా, నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, ఏదైనా సరే మనం అంటూ స్వామివారికి మొక్కుకొని, స్వామివారికి దండం పెట్టుకొని జ్యోతి అనేది వెలిగించుకుంటా ఉండాలి. ప్రతినిత్యం కూడా స్వామివారు మనకెప్పుడూ అండదండగా ఉంటారనమాట. కాబట్టి ఈ లక్షణం కూడా మనం ఎర్లీగా చేసుకోవడానికి, ఈ అలవాటు కూడా కంపల్సరీగా ఎర్లీగా చేసుకోవడానికైతే మనం ప్రయత్నించాలి. కిచెన్‌లో మనం చేసే ప్రతి పని గానీ, వంట కానీ ఏదైనా సరే మన ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ అనేది బాగా ఉంటుంది. మనం ఇష్టంగా చేసిన వంట అనేది అది చాలా రుచినిస్తుంది. అంతే విధంగా పిల్లలు గానీ, ఇంట్లో వాళ్ళు గానీ చాలా బాగా ఇష్టంగా తింటారు. సో, ఏ విధంగా అయితే మన కిచెన్ బావుండాలి, నీట్‌గా ఉండాలి, ప్రతి పని నీట్‌గా ఉండాలి అని చేసుకుంటామో, అదే విధంగా చేసే ప్రతి పనినే కాకుండా ఇంట్లో వాళ్ళతో కూడా టైమ్ స్పెండ్ చేస్తా ఉండాలి. మనం తినేటప్పుడు గానీ, కాఫీ గానీ, టీ గానీ తాగేటప్పుడు కలిసి భోంచేయటం, కలిసి తినటం అనే పద్ధతిని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో నాకు తెలిసి అన్ని టైమింగ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరితో కలిసి తినాలంటే అది అయ్యే పని కూడా కాదండి. సో, అందుకని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకున్న స్లాట్‌లో ఏదో ఒక టైమ్ ఆర్ 2 టైమ్స్ కానీ, వీకెండ్స్ అంటే ఎట్లాగో అందరూ హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉంటారు కాబట్టి, మనం డైలీ గూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల 1, 2 సార్లైనా అందరూ కలిసి తినేటట్టుగా, ఇంటిల్లిపాది కలిసి తినేట్టుగా ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల మనకి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా, మనం మాట్లాడుకుంటా, ఒక టైమ్ పాస్ చేసుకుంటా, చక్కగా తింటా ఉంటే మనకి అదొక హ్యాపీనెస్ అనమాట. కొన్ని కొన్ని ఫీలింగ్స్ అనేవి మాట్లాడుకోవడానికి ఒక టైం దొరుకుతుంది. కొంచెం టైం స్పెండ్ చేయడానికి, సరదాగా మాట్లాడుకోవడానికి, కాఫీ తాగేటప్పుడు గానీ, ఇట్లాగా చిన్న చిన్నయన్నీ గూడా మనం షేర్ చేసుకోవడానికి బావుంటుందనమాట. నేనైతే డైలీ మా హస్బెండ్ ఇద్దరు కలిసే తింటామండి టిఫిన్ అయితే గనక. సో, మార్నింగ్ టీ గానీ, కాఫీ గానీ తాగేటప్పుడు గూడా తనకిచ్చేసి నేను గూడా తాగుతాను. ఇద్దరం కలిసే తాగుతాము. సో, ఆ విధంగా నేనైతే ప్లాన్ చేసుకుంటా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకంటే నాకు ఆఫ్టర్‌నూన్ నేను ముందు తినేస్తాను. ఎందుకంటే ఆయన లేట్‌గా వస్తారు కాబట్టి. ఈవినింగ్ గూడా మాక్సిమం అలాగే ఉంటది. హాలిడేస్ అయితే మాత్రం పిల్లలు అందరం కలిసి చెప్పాను గదండీ! కిచెన్‌లో చేసే ఏ పనైనా మనం శ్రద్ధగా, ప్రేమగా చేయాలని. సో, మనం చేసిన శ్రద్ధ, ప్రేమ అనేది మన యొక్క వంట యొక్క టేస్ట్ ఇస్తుందన్నమాట. వంటకి రుచిని కల్పిస్తుంది. సో, ఆ విధంగా మనం జాగ్రత్తగా చేయాలి. అదే విధంగా మనం వంట చేసేటప్పుడు ఆ రోజుకి ఎంత మటుకైతే అవసరమో అంత మటుకే చేయాలండి. ఎంతమందికి అవసరమో అంతవరకే చేసుకోవాలి. ఉదయంది సాయంత్రం తింటాం, సాయంత్రంది రేపు తింటాం కాకుండా, లేదంటే ఎక్కువైతే పడేసుకోవటం, ఇద్దరుంటే ముగ్గురు మనుషులకి వచ్చేటట్టుగా చేయటం అలా కాకుండా, మనం పొదుపుగా ఎంత
ఎంతమందైతే మనం భోజనానికొస్తారో, ఎంతమందైతే ఆ రోజు తింటారో మనకొక ఐడియా ఉంటది కదండీ. మన ఇంట్లో ముగ్గురో, నలుగురో ఉంటే దానికి తగ్గట్టుగానే చేసుకుంటాం కాబట్టి, సో, ఆ విధంగా పొదుపుగా అంటే తినకుండా కాదండి. మనకి ఎంతవరకైతే అవసరమో వేస్ట్‌గా పడేయకుండా అనమాట. వేస్ట్‌గా పడేయకుండా ఒక కూరో, 2 కూరలో, 3 కూరలో ఒకరోజు 2, 3 కూడా అవుతాయి. అవి కూడా పడేయకుండా ఒకవేళ మిగిలితే గనక దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటూ పొదుపుగా మనం వాడుకోవటం అయితే నేర్చుకోవాలి. ఇదొకటే కాదండి. మన ఇంట్లో ప్రతిదీ ఎంత బాధ్యతగా ఉంటామో అదే విధంగా డబ్బుల విషయం కూడా చాలా బాధ్యతగా ఉండాలి. ప్రతి విషయంలో మనకి అవసరమా కాదా అని ఆలోచించి డబ్బులు ఎక్కడ సో, ఖర్చు పెట్టాలో, ఇవన్నీ ఎక్కడ కాకుండా ఖర్చు మనం పెట్టకూడదో ఎప్పుడైనా తెలుసుకొని ఏ పని దానికి చేసినా అది అనుకూలంగా చక్కగా అవసరమైన దగ్గర జరగాలి మాత్రమే ఖర్చు అనేసి పెడతా. వస్తుంది కదా! అనవసరమైన ఖర్చులు సో, ఆ తగ్గించుకొని విధంగా కూడా మనం డబ్బుని ఎప్పుడైతే పొదుపు పక్కన చేసుకుంటా పెట్టేసుకొని వాడుకోవడం అనేది ఖర్చు పెడితే బావుంటుంది. ఇంటి ఒకసారి ఇల్లాలకి గ్రోసరీ ఉండాల్సిన ఒక మనమైతే కంపల్సరీ అయిన మంచి లాస్ట్‌కి లక్షణం ఒక అండి ఇది. 1 మంత్, సో, 1 ఇయర్ దానివల్ల కానీ ఆ లేదంటే 1 కుటుంబం మంత్ అనేది కానీ చాలా ఇలా కౌంట్ చేసుకొని ముందుకెళ్తుంది. దీన్ని సో, కాయిన్స్ నుంచి అది కూడా మనం ఒక రూపీస్‌లోకి భాగంగా మార్చుకోవాలి అని చేసుకొని ఉంటుంది. అలవాటు సో, చేసుకోవాలి. అవన్నీ కూడా మనకి ఎంతో ఇంకా మనం ఎన్ని పనులు చేస్తున్నా అండి, మనకంటూ కొంత టైం పెట్టుకోవాలి. ఒక ఇంటి ఇల్లాలుగా రోజు ఇంట్లో గిన్నెలు కడగటం, అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, లేదా ఇల్లు ఊడవటం, ఈ పిల్లల పనులు ఇవే కాకుండా మనకంటూ కొంత టైం అనేది మనం పెట్టుకోవాలి. ఆ టైంలో మన ఇష్టమైన పనులు ఏవైనా చేయొచ్చు. ఎందుకంటే మనకి ప్రతిరోజులో 24 గంటలుంటాయి. ఆ 24 గంటల్లో 8 గంటలు నిద్రపోయామంటే మిగతా 16 గంటల్లో ఏ పని 16 గంటలు మనం పని చేయాల్సిన అవసరం లేదు. ఒక 4, 5 గంటలన్నా రెస్ట్ తీసుకోవచ్చు. లేదంటే ఆ 4, 5 గంటల్లో మన ఇంట్లో వర్క్స్ అయిపోయిన తర్వాత మనకిష్టమైన వర్క్ గానీ, ఒక క్రియేటివిటీ వర్క్ గానీ, హోమ్ డెకార్ గానీ, లేదంటే ఒక నేర్చుకోవడం గానీ, ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడం గానీ, మనకిష్టమైన మూవీ చూడటం గానీ, వెబ్ సీరీస్ గానీ, ఇలా ఏదైనా సరే మనకంటూ కొంచెం టైం పెట్టుకొని, లేదంటే మన పర్సనల్ కేర్ గురించి కానీ, హెయిర్‌కి మసాజ్ అనో, లేదంటే హెయిర్ కేర్ అనో, ఫేస్ కేర్ అనో, అట్లా ఏదో ఒక టైం పెట్టుకొని మనకంటూ ఒక టైం డైలీ పర్ డే ఒక అట్‌లీస్ట్ 1-2 అవర్స్ అనేది మనతో మనం స్పెండ్ చేయాలి. ఇదైతే కంపల్సరీగా ప్రతి ఇంటి ఇల్లాలకి ఉండాల్సిందండి. ఎందుకంటే ఎంతసేపటికి మన భర్త, మన పిల్లలు అనే కాకుండా మన గురించి కూడా మనం పట్టించుకోవాలి. మన గురించి మనం పట్టించుకొని మనకంటూ కొంత టైం స్పెండ్ చేసుకొని, ఆ వర్క్‌లో మనకిష్టమైన టైంని మనకి ఎంతో ఎంజాయ్ చేస్తా మనం వర్క్ చేసుకోవచ్చు. ఎవరికొకళ్ళకి ప్రతి ఇంట్లో హౌస్ వైఫ్‌కి కొన్ని పనులు ఇష్టం ఉంటాయి. కొన్ని పనులు ఇష్టం ఉండవు. సో, వాటిని పెండింగ్ పెట్టుకోకుండా మనకిష్టమైన పనితో ఇష్టం లేని పనిని పేరప్ చేసుకొని చేసుకోవటం వల్ల మనం ఆ పని తొందరగా చేసుకోవచ్చు. ఆ పనిని పెండింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి చాలామంది వర్క్ అవ్వకముందే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైటీలో తల దువ్వుకోకుండా ముళ్ళు పెట్టేసుకొని అట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే ఉంటారండి. అదే టైంలో ఎవరైనా కొరియర్ వచ్చినా, లేదంటే ఒక వాటర్ క్యాన్ వచ్చినా, ఆ నైటీతో మనం బయటికెళ్ళాలంటే ఒక్కసారి మనం డ్రెస్ చూసుకుంటాం మనమే, అయ్యో! నైటీలో ఉన్నామే అని. సో, అలా కాకుండా మన వర్క్‌కి ముందే స్నానం చేస్తే చక్కగా చీర గాని, డ్రెస్ గాని వేసుకొని ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం టైం స్పెండ్ చేస్తే చాలా అంటే చాలా బావుంటది. మనకు కూడా నీట్‌గా డ్రెస్ చేసుకొని చక్కగా నీట్‌గా ఉన్నప్పుడు మనలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతది. మన డ్రెస్ బాగోకుండా మన చెదరగా జుట్టు చెరిగిపోయి నైటీతో వేసుకొని అట్లాగే చెమటలు కారుకుంటా ఉంటే మనకొక కాన్ఫిడెన్స్ అనేది ఒకటి ఉండదు. మనకి కూడా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎవరు ఇవ్వరనమాట. సో, అందుకని నేనైతే ఎవరైనా సరే ఇంట్లో ఉండే లేడీస్ ఎవరైనా సరే చక్కగా నీట్‌గా డ్రెస్ చేసుకొని ఉండాలనేది నా ఒపీనియన్ అయితే. ఇంట్లో ఉన్నంత మాత్రాన మనమేం వర్కర్స్ కాదు కదండీ! కాబట్టి కంపల్సరీగా మనం నీట్‌గా డ్రెస్ చేసుకొని మనకిష్టమైన డ్రెస్ ఏదైతే మనకిష్టమైతదో అది చక్కగా స్నానం చేసి చేసుకొని చక్కగా హెయిర్ దువ్వుకొని చక్కగా పెట్టుకొనుంటే చాలా బావుంటది. సో, నాకిష్టం లేని ఒక పెద్ద పని అయితే ఈ బట్టలు మడతేయటం అండి. సో, ఆ బట్టలు మడతనే పని నేను టీవీలో ఏదో ఒక నాకిష్టమైన ప్రోగ్రామ్ చూసుకుంటా పేరప్ చేసుకుంటా. అదేవిధంగా నాకు ఇష్టం లేని ఇంకో పనేంటంటే పాలు వచ్చేసరికి స్టవ్ మీద పెట్టి కాయాలంటే నాకదో పెద్ద టాస్క్ అనమాట. సో, అందుకని నేనేం చేస్తా అంటే పాలు స్టవ్ మీద పెట్టుకొని గిన్నెలు కడుక్కోవటం గానీ, లేదంటే ఇంకక్కడ ఏదన్నా కటింగ్ గానీ చేసుకుంటామట. ఎందుకంటే పాలు పొంగిపోకుండా ఉంటాయి. చక్కగా మనకి కూడా పనయిపోతుందనమాట. సో, ఇంకా ఏంటంటే ఒక ఇంటి ఇల్లాలుగా ఎప్పుడూ నవ్వుతా ఉండాలండి. ఆ ఇంటికి నిజంగా లక్ష్మి అనేది మన ఆడవాళ్ళలోనే ఉంటుందని చెప్తారు కదా! సో, ఆ లక్ష్మీ కళ అనేది మనలో ఎప్పుడు మిస్ కాకుండా, ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉండటానికి ట్రై చేయాలి. రోజు మొత్తంలో ఎన్ని పని చేసినా ఏదో టైంలో రెస్ట్ అయితే తీసుకోవాలండి కంపల్సరీగా. నిద్రపోకపోయినా పర్వాలేదు. కానీ కాసేపన్నా బెడ్‌రూమ్‌లోకెళ్ళి అలా బాడీ రిలాక్స్ అయితే మన బాడీ అనేది ఇంకా నెక్స్ట్ వర్క్ చేసుకోవడానికి చాలా యాక్టివ్‌గా వర్క్ చేస్తుంది. మనకు కూడా ఆ వర్క్ అనేది చాలా తొందరగా కంప్లీట్ చేయడానికి మనం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాం అన్నమాట. కాబట్టి రిలాక్స్ అనేది కంపల్సరీగా అవ్వాలండి. అట్‌లీస్ట్ నిద్రపోకపోయినా బాడీ అన్నా రిలాక్స్ చేసుకోవడానికి చూసుకోవాలి.
మనం మార్నింగ్ లేచి ఒక పని తొందరగా చేయాలి అంటే మన ఈవినింగ్ అనేది చాలా పనులు కంప్లీట్ చేసుకుంటేనే మన మార్నింగ్ అనేది మన పని చాలా ఎర్లీగా మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి కానీ ఒక పూజకి కానీ ఇంకొక వర్క్ చేసుకోవడానికి కానీ అది మనకి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మార్నింగ్ చేసుకునే ప్రతి పని కూడా మన ఈవినింగ్ రొటీన్తో చాలా లింక్ అయి ఉంటుందండి. సో అందుకని మన ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోగానే కంపల్సరీగా గ్యాస్ బండ తుడుచుకొని పెట్టుకోవడం, గిన్నెలన్నీ కడిగేసి పెట్టుకోవడం, ఇలా చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు మనకి వర్క్ కంప్లీట్ అయిపోతుంది. రేపొద్దున మనం చేయాలి అనుకున్న పని అనేది మనకి ఈ రోజే తొందరగానే అయిపోతుంది. సో మనం ఈ విధంగా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇల్లు క్లీన్గా పెట్టుకున్నప్పుడు మార్నింగ్ లేవంగానే కిచెన్లోకి రాగానే మనకి అబ్బా మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేయాలా, ఇప్పుడు ఎంత టైం పట్టిద్ది, హడావడి, ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, ఒక క్లారిటీ ఉండదు ఏ పని ఫస్ట్ చేయాలా అన్నది కూడా. సో అలా కాకుండా నైట్ టైమే మనం ఈ యొక్క క్లీనింగ్, గ్యాస్ స్టవ్, గిన్నెలు కడిగేసుకోవడం అలాంటివి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. మన వర్క్ కూడా చాలా క్లియర్గా, క్లారిటీగా ఒక ప్లానింగ్తో చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. గిన్నెలు కాకుండా పని వాళ్ళు ఉన్న వాళ్ళైతే కనుక గిన్నెలు తోమడానికి వాళ్ళైతే కనుక చక్కగా దాని డస్ట్ అంతా తీసి పక్కన వేసేసి గిన్నెలన్నీ నీట్గా పెట్టేసుకుంటే మార్నింగ్కి మనకు అవసరమైన గిన్నెల వరకు కావాలంటే కడుక్కోవచ్చండి. లేదంటే కనుక అట్లా వదిలేసుకున్నా ఇంక ఇబ్బంది ఉండదు అనమాట. సో మార్నింగ్ చేసే ప్రతి పని కూడా మన ఈవినింగ్ రొటీన్ అనేది చాలాగా ఇంక్లూడ్ అయ్యి లింక్ అయి ఉంటుంది అనమాట. సో ఈ వర్క్ కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది రేపు మార్నింగ్ మనం చేసుకునే వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోవడానికి. కిచెన్ క్లీనింగ్ అనేది ఒక అన్లిమిటెడ్ వర్క్ అండి. సో దాన్ని ఎప్పటికప్పుడు మనం టైం చూసుకుంటా కాకుండా ఫాస్ట్గా చేసుకోవడం వల్ల మనకి వర్క్స్ అనేది కిచెన్లోంచి తొందరగా బయటకు రావడానికి, రేపు మార్నింగ్ మనం తొందరగా ఎర్లీగా లెగవాలన్నా కూడా మన కిచెన్ తొందరగా క్లోజ్ చేసేసుకుంటే మన వర్క్స్ అన్నీ కూడా ఎర్లీగా కంప్లీట్ చేసుకొని మనం రిలాక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనకి నిద్ర కూడా తొందరగా పడుకోవడానికి, ఆ నిద్ర సఫిషియెంట్గా ఉండటానికి అన్నీ కూడా మనకి ఈ నైట్ చేసే కిచెన్ వర్క్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటే మనకి కొన్ని అలవాట్లు అనేవి కంపల్సరీగా మనకి చాలా యూస్ఫుల్ అవుతాయండి. మన డైలీ వర్క్స్ చేసుకునే వాళ్ళకి, రేపు పిల్లలకి బాక్సులు పెట్టాలన్నా ఇవన్నీ కూడా చాలా మనకి యూస్ఫుల్గా ఉంటాయి. మన ప్రతి పని కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి, ఎటువంటి వర్క్స్ అనేవి పెండింగ్ లేకుండా పెట్టుకోవడానికి ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసేసుకోవాలండి. ఎటువంటి పనులు మనం పెండింగ్ పెట్టుకున్నా ఆ పని అనేది నెక్స్ట్ వర్క్ మీద మనకి స్ట్రెస్ని క్రియేట్ చేస్తుందన్నమాట. అందుకని ఏ రోజు గిన్నెలు ఆ రోజు, ఏ పూట గిన్నెలు ఆ పూట కడిగేసుకోవడం, షింక్లో వర్క్ అనేది ఎక్కువ పెండింగ్ పెట్టుకోకుండా ఉండటం, అలాగే మన ఇంట్లో వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకోవటం, వేసిన బట్టలు తొందరగా ఆరేసుకోవటం, ఆరేసిన అన్ని తొందరగా మడతలు పెట్టేసుకొని షెల్ఫ్లో పెట్టుకోవటం, ఇవన్నీ కూడా మన వర్క్ని ఈజీగా చేయడానికి, నెక్స్ట్ చేసే వర్క్ మీద అనేది దీని యొక్క ప్రెషర్ అనేది దాని మీద పడకుండా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వర్క్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో ఎన్ని పనులు మనకున్నా కూడా నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే పిల్లలండి. పిల్లలు ఎంత కేరింగ్గా తీసుకొని ఏదో దెబ్బలు తగలటం ఇలా చేస్తూ ఉంటారు. సో పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉండాలి. ఎందుకంటే ఆ తర్వాత మన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మన దగ్గర ఉండరు కాబట్టి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, వాళ్ళతోనే ఉండడానికి, మనకి వీలైన టైం వాళ్ళతో స్పెండింగ్, లేదంటే వాళ్ళ చదువు విషయంలో, వాళ్ళ ఆడుకునే దగ్గర కానీ మనం టైం స్పెండ్ చేయడానికి టైం స్పెండ్ చేసేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు జాబ్స్ కానీ, లేకపోతే చదువుకోవడానికి కానీ, హాస్టల్ కానీ. సో అందుకని చెప్పేసి ఎక్కువ టైమ్స్ పిల్లలతో స్పెండ్ చేయడానికి మనం చూసుకోవాలి. సో ఇవండి నేనైతే చెప్పాలనుకున్న ఒక ఇంటి ఇల్లాలుగా ఉండాల్సిన లక్షణాలు ఇవన్నీ నేనైతే అనుకుంటున్నాను. సో నేను చెప్పిన పాయింట్స్ ఏదైనా మీకు సింక్ అయ్యి ఉంటే, లేదంటే మీకు నచ్చినవి, మనకి లైఫ్లో యూజ్ అవుతుంది ఒక హౌస్ మేకర్గా అని అనిపిస్తే కనుక మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఉంటానండి. కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్. కొత్త వాళ్ళు ఎవరినైతే కనుక వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.